మహిళా రిజర్వేషన్ బిల్లు నేర్పిన పాఠం ఏంటి అంటే, విపక్షాలకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అధికార పక్షానికి ఉన్నటువంటి ఆలోచన, ఈ రెండు సహజంగా పదే పదే ఈ అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఒక కోపం వచ్చేవాళ్ళు ఉన్నారు, కోపం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో రెండో కోణం ఉంది. ఇందులో ఏ రెండో కోణము లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు 96, 98, 99లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చింది. దేవగౌడ ఉన్నప్పుడు తెచ్చారు. దేవగౌడ ఉన్నప్పుడు ఎవరప్పుడు దానికి సపోర్ట్ చేసింది పార్టీకి? యూపీఏ. అప్పుడు ఫస్ట్ తెచ్చారు 30 ఏళ్ల క్రితం. 30 సంవత్సరాల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకుంటోంది ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని. అప్పుడు దేవగౌడ పెట్టినప్పుడు రచ్చరచ్చ చేసి ఆపారు. వాజ్పేయి టైంలో తెచ్చి ఎందుకు చేత కాలేదు అని కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎస్, కరెక్ట్. అప్పుడు కూడా సంపూర్ణ బలం లేదు వాళ్ళకి, సంపూర్ణ మెజార్టీ లేదు ఆ రోజున కూడా. అదే సందర్భంలో 96లోనూ సంపూర్ణ మెజార్టీ లేదు. 13 నెలలకే కూలిపోయిన ప్రభుత్వం అప్పుడే కదా. ఆ తర్వాత 99లో అధికారంలోకి వచ్చాక కూడా 98లో కూడా తీసుకొచ్చింది. తెచ్చినప్పుడు ఎందుకని? విపక్షాలు మద్దతు ఇవ్వాలి, అంతే కదా. 2/3 అనేటటువంటిది విపక్షాలు మద్దతు ఇవ్వాలి. దట్ ఇవ్వలేదు. ఇకపోతే 99లోనూ అంతే జరిగింది. కాంగ్రెస్ టైంలో తెచ్చారు కదా, అప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది రాజ్యసభలో ఓపెన్గా మహిళా రిజర్వేషన్ బిల్లుకి. మరి లోక్సభలో ఎందుకు పెట్టలేదు వాళ్ళు? 2008 ఎలక్షన్స్ ముందు తెచ్చారు. తెచ్చిన తర్వాత ఎందుకని పోనీ 2009 అయిపోయింది. 2009 తర్వాత కూడా కాంగ్రెస్ కదా అధికారంలోకి వచ్చింది. బీజేపీ మద్దతు ఇస్తానంది కదా. రాజ్యసభలో పెట్టిన వాళ్ళు లోక్సభలో 2008లో ఎందుకు పెట్టలేదు? బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా. అంటే కేవలం డ్రామా ఆడటానికి మాత్రమే బీజేపీ అప్పుడు ప్రయత్నించింది, ఇప్పుడు ప్రయత్నించింది. సంపూర్ణమే క్రిందటిసారి ఎందుకు పెట్టలేదు? కొంతమంది ఈ పాయింట్ కూడా రైజ్ చేశారు. క్రిందటిసారి కూడా రాజ్యసభలో లేదు వాళ్ళకి బలం, అయినా మహిళా రిజర్వేషన్ బిల్ని ఆమోదింపజేసింది. ఉభయ సభల్లోనూ ఆమోదింపజేసింది. కానీ దాంట్లో అప్పుడే విపక్షాలు రైజ్ చేసినాయి. యాజ్ పర్ నామ్స్ మీకు సాధ్యం కాదు కదా, 2026 దాకా నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు అన్నటువంటిది అప్పుడు పెట్టుకున్నటువంటి విధానం కదా అన్నటువంటిది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభిస్తే 29కి అయిపోతుంది. కానీ అది జనాభా ప్రాతిపదికన అవుతుంది. జనాభా ప్రాతిపదికన అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఈశాన్యానికి అన్యాయం జరుగుతుంది, పశ్చిమానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకని? ఈ ప్రాంతాలన్నింటిలో జనాభా సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఉత్తరాదికి జనాభా సంఖ్య భారీగా పెరిగింది. అప్పుడు దాదాపుగా వీళ్ళందరూ అన్నట్టు హాఫ్ కాదు 60% సీట్లు ఉత్తరాదికి వెళ్ళిపోతాయి, 40% సీట్లు ఈ 3 ప్రాంతాలకు కలిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే కదా ఇప్పుడు బిల్లు తీసుకొచ్చింది. దాన్ని ఆపడం కొంతమంది వామపక్ష మేధావులు మోడీ ఎత్తుకి దెబ్బతీశారు, రాహుల్ సత్తా చూపెట్టాడు. ఏంటి ఇందులో సత్తా చూపెట్టడం? ఎవరికి నష్టం? మోడీకి ఏమైనా నష్టమా? లేకపోతే అమిత్ షాకి ఏమైనా నష్టమా? బీజేపీకి ఏమైనా నష్టమా? నష్టపోయింది మహిళలు, నష్టపోయింది ఈశాన్య రాష్ట్రాలు, నష్టపోయింది దక్షిణాది రాష్ట్రాలు, నష్టపోయింది పశ్చిమ రాష్ట్రాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది ఖచ్చితంగా అమలవుతుంది. ఈ జనాభా ప్రాతిపదికన అమలవుతుంది. అప్పుడు తద్వారా జనాభా, నేను అమిత్ షా చెప్పినటువంటి లెక్క ప్రకారమే ఒక చోట 6 లక్షలే ఉంటారు పార్లమెంట్ సభ్యుడికి, ఇంకో చోట 34 లక్షలు ఉంటారు మల్కాజిగిరి లాంటి చోట. దాదాపు 175 సీట్లలో 20 లక్షల పైన జనాభా ఒక పార్లమెంట్ సీట్. ఎట్లాగైది? ఏమిటి ప్రాతిపదిక? అర్థం లేని ప్రాతిపదిక. కాబట్టి ఆ లెక్కన అన్యాయం జరిగినట్టే, ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నట్టే. సమస్యల్ని సృష్టించింది కాంగ్రెస్సు, పరిష్కరించే ప్రయత్నం చేసింది బీజేపీ, దాన్ని చెడగొట్టింది కాంగ్రెస్సు. దానిని మేధావిత్వం కింద మహిళా నాయకురాళ్ళు కూడా మాట్లాడుతుంటే, వామపక్ష మహిళా నాయకురాళ్ళు ఇప్పుడు 230 మంది ఎంపీలు అయ్యే అవకాశం కోల్పోయారు. అలాగే రాజ్యసభలో వచ్చాడు ఇప్పుడు 250 సీట్లు ఉన్నాయి, ఇంకో 125, 375. 375లో 33% అంటే అక్కడ ఒక 100, 125 దాకా వచ్చేస్తాయి కదా. అక్కడ కోల్పోయారు కదా. అంటే 125 మంది రాజ్యసభ సభ్యులు అయ్యే అవకాశం కోల్పోయారు, 225 మంది లోక్సభ సభ్యులు అయ్యే అవకాశం కోల్పోయారు, 400 మంది మహిళా నేతల అవకాశం కోల్పోయారు. అలాగే అసెంబ్లీలలో ఇప్పుడున్నటువంటి 2000కి
ఇంకొక 1000 యాడ్ అవుతాయి, 3000. అంటే 1000 మంది ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే 200 కూడా లేరు. అంటే అంతమంది అవకాశాలు లాగేసుకున్నట్టే కదా. ఇప్పటిదాకా అవుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? నాయకుడు భార్యలు, నాయకుల పిల్లలు, లేకపోతే నాయకుడు చచ్చిపోతే వాళ్ళ ఆవిడ. ఇది ప్రస్తుతానికి అవుతున్నటువంటి మహిళా సీట్లు. అలా కాకుండా సామాన్య సాధారణ మహిళలు లేదా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మహిళలైనా అన్ని వర్గాల మహిళలకు అవకాశం లభించేది కదా. చెడగొట్టారు కదా, చెడగొట్టుకున్నారు కదా. సమాజానికి నష్టమా ఇది? బీజేపీకి నష్టమా? ఈ ఇద్దరికీ నష్టం. లాభపడ్డామనుకునేటటువంటి ఎన్డీఏ కూటమి, దాన్ని సమర్థించేటటువంటి మేధావులు అతుకుల బొంత లాంటి మాటలు చెబుతా అది ఈ ఎన్నికల టైంలో పెట్టారు. ఈ ఎన్నికల టైం ఏంది? ఎప్పుడు ఎన్నికలు ఉండవు, అసలు ఏ ఏడాది ఎన్నికలు ఉండవు మనకి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర అసలు ఏం ప్రత్యామ్నాయం చూపించారు నియోజకవర్గాల పునర్విభజనకి? ఏం చూపించలేదే. ఒక ఆయనేమో డబ్బుల ప్రకారం సీట్లు పెంచాలన్నది, అది ఒప్పుకుంటున్నారా వీళ్ళు? లేకపోతే ఇంకొకళ్ళేమో దామాషా ప్రాతిపదికన, అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన, జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా అని మామూలుగా అయితే రూల్ ప్రకారం జనాభా లెక్కల ప్రాతిపదికనే చేయాలి. అన్యాయం జరుగుతుందని నేనే కదా సరి చేయాలనుకుంది. వాటిని సరి చేస్తుంటే దాన్ని తప్పుపట్టడం, ఇంక ఏ సొల్యూషన్ లేకుండా ఏదో ఒక సొల్యూషన్ రావాలన్నటువంటి విచిత్రమైనటువంటి వాదన.